బుల్లితెర హాట్ బ్యూటీ, జబర్దస్త్ క్వీన్‌గా చెప్పుకునేటువంటి 'రష్మి గౌతమ్‌కి' 'గుంటూరు కారంలో' ఒక మంచి సీన్ మిస్ అయిందట. నిజంగా 'మహేష్ బాబు' సినిమాలో 'గుంటూరు కారం' లాంటి ఒక మంచి హిట్ సినిమాలో 'రష్మి గౌతమ్' మిస్ చేసుకుందా? ఆ మధ్య 'భోలా శంకర్' సినిమాలో ఒక చిన్న రోల్ చేసినటువంటి 'రష్మి గౌతమ్‌కి' మంచి హైప్ వచ్చింది. మళ్ళీ 'గుంటూరు కారంలో' మిస్ చేసుకుందని అందరూ చెప్తున్నారు. అసలు ఆడియన్స్‌కే పరిచయం అక్కర్లేని ఈ జబర్దస్త్ బ్యూటీ గ్లామర్‌కి తక్కువేం లేదు. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత 'రష్మి గౌతమ్' 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోని కూడా హోస్ట్ చేస్తుంది. అడపాదడపా బోల్డ్ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్‌లతో ఆమె బోర్ ఎక్కించినా, మరి ఇలాంటి ఏవైనా మంచి సినిమాల్లో ఛాన్సులు రావే అంటూ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటిది ఏకంగా 'సూపర్ స్టార్' సినిమానే మిస్ చేసుకుందట. మహేష్, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' మరి సంక్రాంతికి వచ్చిన సంగతి తెలిసిందే. మరి భారీ హిట్ కాలేదు గానీ సంక్రాంతికొచ్చి మాత్రం బాగా ఆకట్టుకుంది. సో 'గుంటూరు కారంలో' కుర్చీని మడతబెట్టిన సాంగ్ అయితే ఇప్పటికీ వైరలే. సో సినిమా అంతా ఒక ఎత్తయితే, ఆ మడతబెట్టి సాంగ్ ఒక ఎత్తన్నట్టుగా ఉంటది. పెద్ద, చిన్న అని తేడా లేకుండా అందరూ కూడా ఈ పాటని రీల్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇంత క్రేజున్న ఈ పాటలో రష్మి యాక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకుందట. సో 'కుర్చీని మడతబెట్టి' పాటలో నటి పూర్ణ ఆకట్టుకుంది. పాట స్టార్టింగ్‌లో, మధ్యలో కొన్ని కొన్ని స్టెప్స్‌తో మెరుస్తుంది. బొద్దుగా ఉన్న మొత్తానికి డాన్సర్ కాబట్టి డాన్స్‌తో చంపేసింది. పూర్ణ స్టెప్స్‌కి థియేటర్ నుంచి ప్రేక్షకుల క్లాప్స్, విజిల్స్ వస్తోంది. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ క్యారెక్టర్‌ని పూర్ణకి ముందుగా రష్మిని అడిగారట. కానీ రష్మి దానికి యాక్సెప్ట్ చేయలేదట. కేవలం ఒక్క పాటలో కొన్ని సన్నివేశాలు మాత్రమే కనిపించే దాంట్లో చేయనని చెప్పిందట. దీంతో త్రివిక్రమ్ ఆ తర్వాత పూర్ణని సంప్రదించారు. ఆమె ఒప్పుకోవడంతో ఈ పాట తెరకెక్కించారు. త్రివిక్రమ్ తీసిన 'గుంటూరు కారం' సినిమాతో ఛాన్స్ మిస్ చేసుకుంది రష్మి అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందబ్బా అని కొంతమంది అంటే, కొందరు మాత్రం మంచి పని అయింది, ఆమె చేసుంటే పాట కూడా ఫ్లాప్ అయ్యేదంటున్నారు. మొత్తానికి 'గుంటూరు టాకీస్‌లో' హీరోయిన్‌గా చేసినటువంటి రష్మి 'గుంటూరు కారం' మిస్ చేసుకోవడం గమనార్హం. మొత్తానికి 'గుంటూరు గుంటూరు' కామన్‌గా ఉండడం వల్ల వద్దనేసిందా ఏంటి? ఏది ఏమైనా పూర్ణ స్టెప్స్‌కైతే మంచి పాపులారిటీ వచ్చింది. అదే రష్మి చేసుంటే ఎలా ఉంటుందో? ఏది ఏమైనా మన త్రివిక్రమ్ గారు టేస్టు భలే వెరైటీగా ఉంటుందబ్బా!